బ్రహ్మనాయుడు గారిది. వదిలేసేయండి సార్, వదిలేసేయండి సార్, మళ్ళీ మళ్ళీ చెప్తారు. హక్కు ఎవరిచ్చారు? శేఖర్ రెడ్డి గారికి. నేను చెప్తున్నాను, ఇది నా టర్ము. నేను మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా శేఖర్ రెడ్డి గారు నోరు మూసుకొని రాసుకోవాలి, విజయ్ కిరణ్ గారు నోరు మూసుకొని రాసుకోవాలి, జనసేన వాడు కూడా మాట్లాడు. మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు మాట్లాడు, కృష్ణాని గారి గురించి ఏమైనా మాట్లాడుకో, నీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడు. ఇది ఓకే. ఈ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి విషయాల్లో 3 కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ప్రభుత్వము చాలా సీరియస్ గా దీని మీద, ఒకటి ఇప్పుడు సిఐ శంకరయ్య దానికి ఆయన డిస్మిస్ చేసినటువంటి వ్యవహారం. దానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయంలో ఆయన మీద పరువు నష్టం దావాలకు సంబంధించినటువంటి లీగల్ నోటీసు పంపించినటువంటి అంశం. ఇక రెండవ కీలకమైనటువంటి పరిణామం ఏంటి అంటే, ఈ కేసులో అప్రూవర్ గా మారి సాక్షిగా ఉన్నటువంటి దస్తగిరిని గతంలో ఆయన వేరే కేసులో జైలుకు వెళ్ళినటువంటి సందర్భంలో శివశంకర్ రెడ్డి అనేటువంటి ఈ కేసులో నిందితుడుగా ఉన్నటువంటి వాళ్ళ కుమారుడు ఎవరైతే ఒక డాక్టర్ గా ఉన్నటువంటి ఒక చైతన్య రెడ్డి వేరే అక్కడ ఏదైతే జైలుకి మెడికల్ క్యాంప్ పేరుతో వెళ్ళి ఆ సమయంలో బెదిరింపులకు గురి చేశారు. ఎవరి మీద? దస్తగిరి మీద. ఈ కేసులో కింద మీరు మాకు వ్యతిరేకంగా చెబితే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారని బెదిరింపులకు గురి చేశారు, మీ కుటుంబానికి కూడా ఇబ్బంది ఉంటుందనే దాని మీద దాంట్లో దస్తగిరి ఇచ్చినటువంటి కంప్లైంట్ అనుగుణంగా అసలు ఆ రోజున వాళ్ళందరినీ జైలుకి ఎవరు ఆహ్వానించారు, డాక్టర్లని, వాళ్ళు ఏంటి అనేటువంటి దాని మీద ఒక విచారణకు ఆదేశించడం అనేటువంటిది కూడా జరిగింది. రెండవది ఏంటి అంటే, సునీతా రెడ్డి, అదే విధంగా సునీతా రెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి, వీళ్ళే ఈ హత్యకు కారణం అనేటువంటి విధంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఆరోపించారు, అందరూ ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. ఇది ఆస్తికి సంబంధించినటువంటి వివాదము, వివేకానంద రెడ్డి సంబంధించినటువంటి పెళ్లికి సంబంధించినటువంటి వ్యవహారము, ఇవన్నీ కూడా ఆయన అనైతికమైన విషయాలు ఇవన్నీ మాట్లాడుతూ ఈ రాజశేఖర్ రెడ్డి ఎవరైతే సునీత రెడ్డి భర్త వీళ్ళేది హత్య కారణం అనేటువంటి విధంగా అప్పుడు పోలీసులు, లోకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఏఎస్ఐ, అదే విధంగా అప్పుడు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి వాళ్ళ మీద, వాళ్ళని కూడా ఈ విషయంలో ఇప్పుడు ఆ దశలో లేకపోయినప్పుడు కూడా వాళ్ళ మీద కూడా విచారణకు ఆదేశించి వాళ్ళ మీద కూడా చర్యలకు ఉపక్రమించడం అనేది జరిగింది. ఈ 3 కీలకమైనటువంటి పరిణామాలు ఇప్పుడు జరిగినటువంటి. అయితే శంకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఈయన సిఐ శంకరయ్య, ఆయన పేరు శంకర్ రెడ్డి. అయితే ఈయన మీద ఇప్పుడు డిస్మిస్ చేయడం కరెక్టా లేదనేటువంటి విషయము మనం డిబేట్ లో తేల్చలేము. ప్రభుత్వము ఆయన డిస్మిస్ చేయడం కరెక్ట్ అనేటువంటి దాని మీద నిర్ణయానికి వచ్చింది, డిస్మిస్ చేసింది. దాని మీద ఆయన ఎలాగో కోర్టుకు వెళ్తారా, లేకపోతే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తారా, లేకపోతే వెళ్ళి టికెట్ తెచ్చుకుంటారా, ఆయన ఇష్టం. ఆయన ఏం జరిగిద్దని చూద్దాం. కోర్టుకు వెళ్తే ఉద్యోగాన్ని మళ్ళీ తిరిగి పొందే అవకాశం కోర్టు ద్వారా ఆయనకు ఉంది కదా సార్? ఖచ్చితంగా ఉంది. ఎవరైనా సరే ప్రభుత్వం డిస్మిస్ చేస్తే నన్ను ఆ నిబంధనలకు విరుద్ధంగా నా మీద చర్యలు తీసుకున్నారు, మళ్ళీ నా సర్వీసును పునరుద్ధరించండి, ఆయన కోర్టుకు వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ట్రిబ్యునల్ కు వెళ్ళొచ్చు, కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. వెళ్ళేటువంటి నేపథ్యంలో కోర్టు విచారించి ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకున్నది ఏంటి, ఈయన వాదన ఏంటి, ప్రభుత్వ వాదన ఏంటి, ఇద్దరిది విన్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, అసలు శంకరయ్యకు సంబంధించినటువంటి అంశంలో ఎవరైనా శంకరయ్యకు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది అని అంటే, ఈ కేసులో చాలా ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఆ నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రాథమికంగా ఎవరైతే నేరాలను అదుపు చేయాలో, నేరాలను నియంత్రణ చేయాలో, నేర పరిశోధనకు సంబంధించినటువంటి విషయంలో కఠినంగా వ్యవహరించాలో ఆ స్థానంలో ఉన్నటువంటి శంకరయ్య ఆ రోజున సిఐగా ఉండి నేరాలను మొత్తం అప్పుడు జరిగినటువంటి హత్యలు, తీవ్రమైనటువంటి నేరాన్ని మభ్యపెట్టేటువంటి విధంగా ఆ కేసు సాక్ష్యాలు తారుమారు చేసేటువంటి విషయంలో శంకరయ్య పాత్ర ఉంది. ఇది సామాన్యులకు కూడా అర్థమైనటువంటి అంశం. అప్పుడు ప్రభుత్వం కూడా నిర్ణయించి ఆ హత్య జరిగిన వెంటనే ఈ జరిగినటువంటి పరిణామాల మీద శంకరయ్యని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. శంకరయ్య ఏం చేశాడు మీరు గమనించండి. మీరు ఇప్పుడు అనేకమైన విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. వివేకానంద రెడ్డి బాడీకి సంబంధించినటువంటి విషయంలో తలకు తీవ్రమైన గాయాలు ఉంటాయి, కట్టులు కట్టింది. ఎక్కడ ఆయన చంపింది? ఆయన బాత్రూమ్ లో గొడ్డలి వేటు ద్వారాగా
చంపారు అనేటువంటిది దర్యాప్తులో తర్వాత తేల్చినటువంటి అంటే ఇక్కడ మరి గొడ్డలి- ఇక్కడ ఈ అంశం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే తెలిసిందా? అంతకుముందు లేదండి. సస్పెండ్ మీరు చేయండి. 2000 మీరు అందుకని అర్థం చేసుకోండి, 2019లో మార్చిలో హత్య జరిగినప్పుడు శంకరయ్య తప్పు చేశాడు, వీటిని ఏదైతే ఆ విధమైనటువంటి నేరానికి సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఏదైతే రక్తాన్ని కడగటం గాని లేకపోతే ఆయనకి తలగుడ్డలు కుట్టడం గాని ఇవన్నీ చేసేటువంటి విషయంలో శంకరయ్య పరోక్షంగా అవి జరిగేటట్టు చూశాడు. ఈయన నిర్లక్ష్యం ఉంది, వైఫల్యం ఉందని సస్పెండ్ చేసింది అప్పుడు పోలీస్ శాఖ. Right, మీరు ఈ right. విషయాన్ని తెలుసుకోండి. నేను అందుకనే చెప్తాను, డీటెయిల్ చెప్తాను. అప్పుడు సస్పెండ్ చేసింది. కారణం ఏంటి? ఆయన పని ఏంటి? ఆయన పరిధిలో హత్య జరిగింది. ఆయన సిఐగా ఉన్నటువంటి పులివెందల అర్బన్ సిఐగా ఉన్నట్టు ఆయన పరిధిలో హత్య జరిగితే ఆ హత్యని ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత అయింది. ఆ హత్య జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత, జరిగిన తర్వాత చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఏం చేశాడు? మొత్తం అక్కడ రక్తపు మరకలు కడుగుతుంటే, ఆయన చనిపోయినటువంటి వ్యక్తికి తలగుట్ట చుడుతుంటే, ఇవన్నీ చేసి హాయిగా తీసుకొచ్చి అక్కడ ఫ్రీజర్ బాక్స్ లో పెట్టేంత వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఈ శంకరయ్య చూసి ఆ విధంగా పరోక్షంగా వాళ్ళకి సహకరించాడు అనేటువంటిది ఆరోపణ. అందుకనే సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను సింపుల్ గా. తర్వాత జరిగినటువంటి పరిణామం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2019 ఎన్నికల్లో. వచ్చిన వెంటనే ఆ తర్వాత ఆ సిబిఐ ఎంక్వైరీకి కోర్టు ఆదేశించినటువంటి పరిస్థితులు. ఆదేశించిన తర్వాత ఈ శంకరయ్య మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వము ఎత్తివేసింది. ఎత్తివేసినటువంటి పరిస్థితి తర్వాత ఆయన పోలీస్ శాఖలో కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. బ్రహ్మనాయుడు గారు నా మాట వినపడుతుంది కదా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే సిబిఐ దర్యాప్తు ఒకవైపు జరుగుతుంటే, పోలీసులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంటే వీళ్ళు సిబిఐ దర్యాప్తును అడ్డుకునేటువంటి ప్రయత్నం, సిబిఐ అధికారి రామ్ సింగ్ మీదే కేసు పెట్టినటువంటి సందర్భము, వీళ్ళు ఒక నిందితుడు నేరారోపణ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సిబిఐ పోలీసులు వస్తే కర్నూలులో పోలీసులందరూ కూడా రక్షణగా నిలబడ్డటువంటి, అంటే ప్రభుత్వము ఎంత అండదండలు ఉన్నాయి అనేటువంటి దాని మీద మీకు అర్థం చేసుకోవడానికి తప్పు చేసినటువంటి వాడికి అతని సస్పెన్షన్ ఎత్తేశారు. తర్వాత జరిగినటువంటి సిబిఐ దర్యాప్తు సక్రమైన దీనిలో జరగకుండా ప్రభుత్వం అడ్డుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శంకరయ్యని మళ్ళీ బిఆర్ లో పెట్టింది. నేపథ్యంలో శంకరయ్య ఆయన తన పరువుకు నష్టం కలిగించేటువంటి విధంగా ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి తనకు అసెంబ్లీలోనే సమాధానం ఇవ్వాలని, అసెంబ్లీలోనే క్షమాపణ చెప్పాలని అనేటువంటి దాని మీద ఆయన పరువు నష్టం కేసు వేశారు. ఒక ప్రభుత్వ సర్వీసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైన ముఖ్యమంత్రి మీద పరువు నష్టం దావా వేయటం అనేటువంటిది ఖచ్చితంగా అది వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకం అనేటువంటి దాని మీద నిర్ణయించి ఇప్పుడు ఆయన్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడం అనేది జరిగింది. ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని చెప్తాను. రేపు పొద్దున ఈ సిబిఐ కేసు పునర్విచారణ జరిగితే, ఆ పునర్విచారణ జరిగేటువంటి క్రమంలో రేపొద్దున జరిగితే కోర్టులో ఇప్పుడు దాని మీద సునీత కోర్టును ఆశ్రయించి ఉన్నారు. పునర్విచారణ జరిగితే ఇప్పుడు డిస్మిస్ అయినటువంటి శంకరయ్య ఆ కేసులో పునర్విచారణలో భవిష్యత్తులో నిందితుడుగా ఉండబోతున్నాడు. ఇది నేను